ఏ గైస్ ఇప్పుడే మాస్ జాతర సినిమా చూడటం జరిగింది. సినిమా నాకు ఓకే ఓకే అనిపించింది. అంటే సూపర్గా నచ్చిందా అంటే లేదు అని చెప్తాను. అలాగని అస్సలు నచ్చలేదా అంటే అది కూడా కాదని చెప్తాను. మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా బాగున్నాయి. ఆయన పేరు విద్దు అయ్యా అనమాట, చాలా బాగా తీసాడు. నెక్స్ట్ క్యారెక్టర్ డిజైన్స్. పేపర్ మీద క్యారెక్టర్స్ అన్ని రవితేజ గారిది, శ్రీలీల గారిది, రాజేంద్ర ప్రసాద్ గారిది అవన్నీ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక మంచి రోల్ ఉంటుంది. ఇంకా ఆ క్యారెక్టర్కి సంబంధించిన ట్విస్ట్లు, ఆ స్టోరీ పేపర్ మీద చాలా బాగుంటుంది. ఇంకా బీజిఎం భీమ్స్ సిరీలో చాలా బాగా ఇచ్చాడు, నాకు నచ్చింది. ఇడియట్ సినిమాలో మందైదంట డైలాగు కొన్ని సాంగ్స్ లాగా క్రాక్ నుంచి ఒక ఫైట్ సీన్ కూడా ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారు, అది చాలా బాగుంది. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లేలో అసలు ఎమోషనే ఉండదు, చాలా ఫ్లాట్గా ఉంటుంది. అంటే కొన్ని క్యారెక్టర్స్ చనిపోయినప్పుడు మనకు అంత ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే మనం ఆ క్యారెక్టర్స్కి అంత కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి. టెంప్లెట్ స్టోరీ అంత కొత్తగా ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 2010s కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో అలా ఉంది. బిగ్గెస్ట్ నెగిటివ్ అంటే రవితేజ గారికి తెలంగాణ యాక్సెంట్ ఇచ్చారు, అస్సలు సెట్ అవ్వలేదు మూవీలో. ఇంకోటి శ్రీలీల గారి క్యారెక్టర్ ఉన్నా కూడా ఆమె పర్ఫార్మెన్స్కి అంత అనిపించలేదు ఆ డైలాగ్ డెలివరీ. పైగా తనకి శ్రీకాకుళం యాక్సెంట్ ఇచ్చారు, అది కూడా అస్సలు సెట్ అవ్వలేదు. నెక్స్ట్ విలన్గా చేసిన నవీన్ చంద్ర గారికి పెద్ద క్యారెక్టర్ అవ్వలేదు, చాలా సింపుల్గా ఒక టెంప్లెట్ విలన్ లాగా ఇచ్చేసాడు. దిస్ ఈస్ మై రివ్యూ ఆఫ్ ద ఫిలిం మాస్ జాతర. థ్యాంక్ యూ.